ఎవరు తీసుకొచ్చిండు? 8 రూపాయలు 8 బిల్లులు కూడా తీసుకురాలే. పచ్చి అబద్ధాలు చెప్తున్నాడు 800 కోట్లని. ఇవాళ తెచ్చిన డిగ్రీ కాలేజ్ కావచ్చు, మున్సిపాలిటీ కావచ్చు, 100 బెడెడ్ హాస్పిటల్ కావచ్చు, నస్కెల్ యొక్క లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, చిల్పూర్కి వచ్చే లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, వేలేరుకి వచ్చే లిఫ్ట్ ఇరిగేషన్ కావచ్చు, నవాబ్పేట లైనింగ్ కావచ్చు, ఇవన్నీ పనులకు ఆర్డర్లు ఇచ్చింది, డబ్బులు ఇచ్చింది, శాంక్షన్ చేసింది కేసీఆర్ గారు ప్రభుత్వం తప్పని కాదు. ఇలా నేను వచ్చినా చెప్పేసి మనగా మాట్లాడుతున్నాడు బిడ్డ. ఇక్కడున్న ప్రజలందరికీ తెలుసు. కర్రు కాల్చి వాత పెట్టడానికి సిద్ధంగా ఉన్నారు. ఆర్డర్ ఎప్పుడు వస్తుందా, ఉప ఎన్నిక ఎప్పుడు వస్తుందా, మళ్ళా కనుక్కుంటే కాబట్టి పచ్చి అబద్దాలు మాట్లాడుతూ కార్యకర్తలు బెదిరిస్తూ జైళ్లలో పెట్టి నీ అహంకారానికి ఈ చిల్లర బుద్ధికి కార్యకర్తలను బలి చేస్తామంటే కూడా జాగ్రత్త అని అధికారులకు కూడా చెప్పినాం. మేము అధికారులు వాళ్ళు ఎవరైనా పర్వాలేదు, అడ్డగోలుగా ప్రవర్తిస్తే ఎవరిని ఊరుకునేది లేదు. వాళ్ళలాగా